Good morning to all. Today I am going to tell about subjective case pronoun and objective case pronoun. Last class I have explained about where should we use subject. Today we have to learn about the object. సో ఈ ఆబ్జెక్ట్ అనేది ఒక సెంటెన్స్లో మనం చూస్తే వెర్బ్ తర్వాత ఉంటుంది. దట్ మీన్స్ వెర్బ్ లేటర్ వీ కెన్ ఐడెంటిఫై ది ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, డైరెక్ట్ ఆబ్జెక్టివ్, indirect object. So when we ask question on one sentence, if the answer is available in that sentence, that's called a direct object. ఒక సెంటెన్స్ మీద మనం వాట్తో కానీ ఊతో కానీ విచ్తో కానీ ప్రశ్న వేస్తే సమాధానం దాంట్లోనే ఉంటే అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈట్స్ మ్యాంగో అనే ఒక సెంటెన్స్ మనం తీసుకుంటే ఇక్కడ హీ అనేది సబ్జెక్టు, ఈట్స్ అనేది వెర్బ్, మ్యాంగో అనేది ఆబ్జెక్ట్. సో ఇక్కడ వాట్ డస్ హీ ఈట్ అనే ఒక క్వశ్చన్ వేస్తే ఆన్సర్ ఈట్స్ మ్యాంగో. మ్యాంగో ఆన్సర్ అని అవైలబుల్ ఇన్ దట్ సెంటెన్స్, కాబట్టి అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటారు. సో ఇన్ ప్రొనౌన్, సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్లో మరి ఆబ్జెక్ట్ అనేది ఒకటి ఉంది, అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఏంటంటే అది ఐ, మీ. అక్కడ మీ అనేది, ఐ అనేది సబ్జెక్టు ప్లేస్లో వాడతాం, అలాగే మీ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో వాడతాం. అలాగే అజ్, అలాగే ఇలాగా ఐ మీ గాను, వి అజ్ గాను, హీ హిమ్ గాను. ఆ హిమ్ అనేది ఇక్కడ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది అవుతుంది. సో లాస్ట్ క్లాస్లో అవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ పొసెసివ్ కేస్ ప్రొనౌన్. వేర్ షుడ్ వి యూజ్ పొసెసివ్ కేస్ ప్రొనౌన్స్? దీస్ పొసెసివ్ కేస్ ప్రొనౌన్స్ వేర్ ఎవర్ వీ మే యూజ్ ది పొసెసివ్ కేస్ ప్రొనౌన్స్, బట్ ఇన్ దట్ సెంటెన్స్ వీ కెన్ అబ్జర్వ్ నౌన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, హిజ్ నేమ్ ఈజ్ పివి రమణ. హిజ్ HISEJ అనేది పొసెసివ్ కేస్ ప్రొనౌన్, పివి రమణ అనేది నౌన్. సో ఇట్ ఫాలో ది నౌన్, పొసెసివ్ కేస్ ప్రొనౌన్స్. సో ఇక్కడ మనం ఈ పర్సనల్ ప్రొనౌన్స్ ముఖ్యంగా when we talk with others we have to use the personal pronouns. Not only we use the personal pronouns, మనం ఒక్కొక్కసారి అందరూ అని అందరినీ ఉద్దేశించి చెప్తాం. అప్పుడు ఎలాగంటే దాన్నే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అని అంటారు. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఈచ్ పర్సన్ షుడ్ రెస్పెక్ట్ అవర్ నేషనల్ ఫ్లాగ్. ప్రతి ఒక్క వ్యక్తి కూడా మన నేషనల్ ఫ్లాగ్ని గౌరవించాలి అనేది ఒకటి ఉంది. అంటే ప్రతి ఒక్కరి గురించి చెప్పింది కాబట్టి అది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. అలాగే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే, ఆల్, ఎవ్రీబడి, ఎవ్రీవన్ అని ఈ విధంగా ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అని యూజ్ చేస్తాం. అలాగే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని ఉన్నాయి. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటంటే, ద డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ డిస్క్రైబ్స్ ది డెమాన్స్ట్రేట్ అంటే ప్రదర్శిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఏ పెన్, దట్స్ ఏ బుక్, దట్స్ ఏ టేబుల్. దాన్ని చూపించి దాన్ని ఐడెంటిఫై చేసి చెప్తుంది కాబట్టి దాన్ని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అని మనం యూజ్ చేస్తాం. ఇది కూడా ఈ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ వెర్బ్కు ముందు ఉంటుంది, ఆ సబ్జెక్ట్ ప్లేస్లో వెర్బ్కు ముందు భాగంలో వాడతాం. నెక్స్ట్ ఏంటంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ మీన్స్, if we take one example, I can speak English myself.
అంటే ఇంగ్లీష్ నా అంతటి నేను మాట్లాడగలను. హీ కెన్ డూ హిస్ వర్క్ హిమ్సెల్ఫ్, అతని వర్క్ అతను చేయగలడు. ఇక్కడ మై సెల్ఫ్, హిమ్సెల్ఫ్, వీ కెన్ సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్, సో అక్కడ వీ కెన్ సాల్వ్ ప్రాబ్లమ్స్ అవర్ సెల్వ్స్, మనంతటి మనమే ఆ ప్రాబ్లమ్ని మనం రెక్టిఫై చేసుకోగలము. అవర్ సెల్వ్స్, దెమ్సెల్వ్స్, ఇట్ సెల్ఫ్, ఇలాగా ఇవన్నీ కూడాను రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని అంటారు అన్నమాట. సో ఇక్కడ దీస్ టైప్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ వీ హ్యావ్ బీన్ యూజింగ్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్. ఈ కమ్యూనికేషన్ స్కిల్లో వాడేటప్పుడు ఒక పరంగా గ్రామర్ పరంగా చూసుకోవాలి, ఒక పరంగా ఈ కమ్యూనికేషన్ స్కిల్ లాంగ్వేజ్ పరంగా కూడా మనము చూసుకోవాలి. సో ఇది వాడేటప్పుడు మోస్ట్లీ వీ యూజ్ ది పర్సనల్ ప్రొనౌన్స్ each and every time when we talk with others. We have to focus on the personal pronouns as well as kinds of pronouns. Next ఏంటంటే verb, verb, దాని స్పెల్లింగ్ verb, దాన్ని వెర్బ్ అని చాలామంది అంటారు. ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్ వీ షుడ్ నాట్ ప్రొనౌన్స్ లైక్ దట్. verb అని తేలికగా మనం పలకాలి. సో దీని డెఫినేషన్ ఏంటంటే ఏ verb ఈజ్ ఏ వర్డ్ విచ్ టెల్స్ డూయింగ్, బీయింగ్ ఆర్ పొసెసింగ్. ఇది ఒక డెఫినేషను. ఇంకొక డెఫినేషన్ కూడా ఉంది. ఏ verb డినోట్స్ యాక్షన్ కండిషన్ ఆఫ్ ది సబ్జెక్ట్. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. ఏ verb డినోట్స్ అంటే తెలియజేయడం, యాక్షన్ పనిని కానీ షరతును కానీ మరి ఇతరమైన ఆబ్జెక్ట్స్ గురించి దాని యొక్క పనిని యాక్షన్ని తెలియజేస్తుంది, అది verb. ఇంకొకటి ఏమని చెప్పాము ఇంకొక డెఫినేషన్లో, ఏ verb డినోట్స్ ఆర్ రిఫర్స్ టు డూయింగ్, బీయింగ్ ఆర్ పొసెసింగ్. డూయింగ్ వెర్బ్ని బీయింగ్ వెర్బ్, పొసెసింగ్ వెర్బ్. డూయింగ్ వెర్బ్లో దాన్నే మనం యాక్షన్ వెర్బ్స్ అని కూడా అంటాం. యాక్షన్ వెర్బ్స్ అంటే వాట్ ది డూయర్ డూ. ఏ వ్యక్తి అయినా ఏ పని చేస్తున్నాడో ఆ చేసే పనిని అంతటినీ కూడాను డూయింగ్ వెర్బ్స్. మనం ఉదయం లేచి నుండి రాత్రి పడుకునేదాకా అనేక పనులు చేస్తుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో వేక్ అనేది ఇక్కడ వెర్బ్. సో అలాగే వీ డ్రింక్ కాఫీ, మనం ఈ డ్రింక్ అనేది వెర్బ్. సో అలాగా సో మెనీ టైప్స్ ఆఫ్ వెర్బ్స్. ది వెర్బ్స్ ఆర్ యాక్షన్ వెర్బ్స్ ఆర్ ఇన్ఫినిటివ్, అంటే లెక్కలేవు, దీనికి చాలా వెర్బ్స్ అనేవి ఉంటాయి. ఇవి ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్. సాధారణంగా అందరూ జనరలీ all the students or experts, what do they think? Generally present tense, past tense, future tense they will tell, but it's wrong. So present tense, past tense, past participle, present participle. దానికి ఎగ్జాంపుల్ present tense అంటే eat, past tense అంటే ate, past participle అంటే eaten, ing form అంటే eating. సో ఇది ఈ విధంగా ఈ వెర్బ్ని అనమాట, యాక్షన్ వెర్బ్ని, దాన్ని వెర్బ్ ఫార్మ్స్ అని అంటాం. సో సంబడి సేస్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇట్స్ ఏ ఫ్యూచర్ టెన్స్ బట్ ఇట్స్ నాట్ ఏ వెర్బ్ ఫార్మ్స్. సో వెర్బ్ ఫార్మ్స్ ఈజ్ డిఫరెన్స్ ఫ్రమ్ ది టెన్స్ ఫార్మ్స్. సో ఫర్ దాని యాక్షన్ వెర్బ్. నెక్స్ట్ ఏంటంటే B-form verbs. The B-form verbs are only 8 B-form verbs in English language. That is am, is, are, was, were, be, been, being. 8 B-form verbs. So ఈ B-form verbs అనేవి హెల్పింగ్ వెర్బ్స్గా యూజ్ చేస్తాం. B-form verbs మనం ప్రతి నిత్యం పడుకున్నప్పుడు లేచి అడిగినా
వాట్ ఆర్ ది బీ ఫామ్ వెర్బ్స్ అంటే am, is, are, was, were, be, been, being అని రావాలి. సో బీ ఫామ్ వెర్బ్స్ ఎలా యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది తర్వాత మనం తెలుసుకోబోతున్నాం. అలాగే పొసెసింగ్ వెర్బ్స్. పొసెసింగ్ వెర్బ్స్ అంటే వన్స్ పొసెస్ మీన్స్ వన్స్ ఓన్ దట్ ఈస్ పొసెసింగ్ అంటారు. సో ఇక్కడ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఈ మూడుని పొసెసింగ్ వెర్బ్స్ అని అంటారు. సో we can frame a sentence by depending on action verb or be form verb or possessing verb in English language when we communicate with the others. సో ఇది వెర్బ్కి సంబంధించిన ప్రైమరీ యొక్క ఇన్ఫర్మేషన్. సో మీరేంటంటే చేయాలి, ఈ యాక్షన్ వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో ఈ యాక్షన్ వెర్బ్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్, ప్రెజెంట్ పార్టిసిపుల్. యు టేక్ వన్ వెర్బ్ అండ్ యు రైట్ ఆల్ ది వెర్బ్ ఫార్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్ గివ్ అంటే ఇచ్చుట, దానికి పాస్ట్ టెన్స్ గేవ్ అంటే ఇచ్చెను, దానికి పాస్ట్ పార్టిసిపుల్ అంటే గివెన్ అంటే ఇచ్చి ఉన్నా, తర్వాత గివింగ్ ఇచ్చిచున్నా. సో ఎందుకంటే ఈ ప్రెజెంట్ పార్టిసిపుల్ యూజ్ ఇన్ కంటిన్యూస్ టెన్స్ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఒక 50 వెర్బ్స్కి మీరు ఒక నోట్స్లో రాసుకొని ప్రిపేర్ చేసుకొని దాన్ని నేర్చుకుంటే అది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. బికాజ్ ఫస్ట్ వీ హ్యావ్ టు లెర్న్ ది వెబ్ ఫార్మ్స్, వీ హ్యావ్ టు నో ది వెబ్ ఫార్మ్స్. అన్లెస్ వీ నో ది వెబ్ ఫార్మ్స్ వీ షుడ్ నాట్ యూజ్ వెబ్స్ వెన్ వీ టాక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ యాడ్జెక్టివ్ వాటి గురించి చెప్పడం అనేది జరుగుతుంది.